హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఇప్పుడు ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మ్యాక్సిమం అందరూ ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తారు. బట్ అందరికీ ఎంబీబీఎస్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏ కోర్సెస్ చేస్తే మంచిది, ఏ కోర్స్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు టీఎంయూ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ కోఆర్డినేటర్ క్రాంతికర్ గారు అండ్ అలాగే కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ సాయి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. మీ యూనివర్సిటీ గురించి విన్నాం సార్. సో ఢిల్లీలో లొకేటెడ్ అయి ఉందని తెలిసింది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎంబీబీఎస్కి ట్రై చేసేవాళ్ళు పాపం వాళ్ళు చాలా ఇయర్స్ కష్టపడతారు ఇంటర్ కంప్లీట్ అయ్యాక. సో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎంబీబీఎస్లో సీట్ రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళకి మీరు ఏ కోర్సెస్ సజెస్ట్ చేస్తారు? మీరు అన్నట్లు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటారో వాళ్ళ తాలూకా ఫస్ట్ డ్రీమ్ అయితే డాక్టర్ అవ్వాలని బైపీసీ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక 23 లక్షల మంది డాక్టర్ అవ్వడం కోసము నీట్ అనే ఒక ఎగ్జామినేషన్ని అపీర్ అవుతారు. సో అందులో మనకి క్వాలిఫై అయిన కష్టము. సో ఒకవేళ క్వాలిఫై అయినా సరే మనకి అవైలబుల్ ఉన్న సీట్స్ ల్యాక్స్ దగ్గర ఉంటాయి, 1 lakh ప్లస్ ఉంటాయి. మరి మిగతా వాళ్ళందరూ ఏ కోర్స్ వైపు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవటము చాలా ఇంపార్టెంట్. సో ఎంబీబీఎస్ మిస్ అయింది, నెక్స్ట్ నాకున్న ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా వినిపించేది అగ్రికల్చర్ బీఎస్సీ ఒకటి వినిపిస్తుంది. అగ్రికల్చర్ బీఎస్సీ చేసినట్టయితే వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ మంచి జాబ్స్ ఉంటాయి. అట్లాగే ఈరోజు బాగా ట్రెండింగ్ అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్, అంటే వాళ్ళే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయటము, వాళ్ళే ఫార్మింగ్ స్టార్ట్ చేయటము. మీరు బయట చూస్తూ ఉన్నారు, ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ పంటలు పండించటము, ఆర్గానిక్ ఫుడ్స్ చాలా మంది చేస్తున్నారు. సో అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్గా అవ్వచ్చు. తర్వాత మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా బైపీసీ వాళ్ళకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్న కోర్సు. ఎందుకంటే రోజు రోజుకి ఈ కోర్సుకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇంతవరకు ఈ కోర్సు అసలు చాలామందికి తెలియదు, బీఎస్సీ ఫారెన్సిక్ అని. అట్లాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నర్సింగు, ఫార్మసీ, తర్వాత మనకి మెడికల్ అలైడ్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఇమేజింగ్ టెక్నాలజీ అని, రేడియాలజీ అని, ఆప్థమాలజీ అని, ఫిజియోథెరపీ అని, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అయితే ఒక స్టూడెంట్ ఏ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆ స్టూడెంట్ తాలూకా ఇంట్రెస్ట్స్ బట్టి ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ఏంటంటే మనము ఎక్కడ చదువుతున్నాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం టీఎంయూ యూనివర్సిటీ చూసుకున్నాం అనుకోండి, టీఎంయూ యూనివర్సిటీలో కానీ ఒక స్టూడెంట్ అగ్రికల్చర్ బీఎస్సీ చేయగలిగితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టీఎంయూ యూనివర్సిటీ ఐసిఏఆర్ అక్రిడేటెడ్, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని. ఇది మన భారతదేశంలో చాలా కొన్ని కాలేజెస్కే ఆ అక్రిడేషన్ అనేది ఇచ్చింది. సో అక్రిడేషన్ రావాలి అంటే హై స్టాండర్డ్స్ ఉండాలి. సో రేపొద్దున ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలి, లేదంటే నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్స్లోకి వాళ్ళు నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఐసిఏఆర్ గుర్తింపు అనేది ఉండాలి. సో చాలామంది ఐసిఏఆర్ గుర్తింపు లేని కాలేజీల్లో వెళ్తారు. సో అక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే మనకి ఐసిఏఆర్ ఉన్న కాలేజీలో చేసే అన్ని అడ్వాంటేజెస్ అయితే ఉండవు. అంటే ఐసిఐఆర్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అర్థము, అక్కడ ఫ్యాకల్టీ బాగున్నారని అర్థము, తర్వాత దాన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది అని అర్థము. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. రెండోది ఏంటంటే అక్కడ మనకి అవైలబుల్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీస్ ఎవరున్నారు, తర్వాత ప్రీవియస్ బ్యాచెస్ ఎట్లా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటన్నిటినీ మనం కన్సిడర్ చేస్తే సో మనం కోర్సుతో పాటు మనం చదవబోయే కాలేజ్, ఈ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో క్యాండిడేట్కి ఒక బైపీసీ స్టూడెంట్స్కి మోర్ దాన్ 150+ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఇందాక నేను మీకు చెప్పినట్టు. సో ఇందులో బెస్ట్ కోర్సు తనకి ఏది బాగా సూటబుల్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇది మనకి ఫ్యూచర్లో ఈ కోర్సు ద్వారా ఎటువంటి జాబ్స్ వస్తాయి,
ఆ జాబ్స్లో శాలరీస్ ఎంత వస్తాయి, ఎంత త్వరగా మనం సెటిల్ అవ్వగలము, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన టిఎంయు యూనివర్సిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్కి మంచి లేటెస్ట్ కోర్సెస్, అంటే ఇప్పుడు బీఎస్సీ మెడికల్ అనేది ఒక మంచి కోర్సు, అంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ ట్రీటెడ్ యాజ్ నెక్స్ట్ టు అదర్ కోర్సెస్ లైక్ బీఎస్సీ నర్సింగ్, వీటన్నిటి మీద మంచి కోర్సు. ఎందుకంటే ఇప్పుడు మనకి మెడికల్ రిలేటెడ్గా బయట ఎంత డిమాండ్ పెరుగుతుందో మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూసాము. సో రోజు రోజుకు మెడికల్ తాలూకా ప్రొఫెషనల్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇఫ్ దే సెలెక్ట్ ఏ గుడ్ కోర్స్, గుడ్ యూనివర్సిటీ, డెఫినెట్లీ వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ అయితే వస్తుంది. అండ్ అలాగే మన యూనివర్సిటీ ఎక్కడ లొకేటెడ్ అయ్యి ఉంది, అండ్ యూనివర్సిటీ గురించి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏం తెలుసుకోవాలి? మేడం, మా యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ నియర్ బై ఉంది. మనకు ఢిల్లీ నుంచి అరౌండ్ టూ అవర్స్ జర్నీ. మీరు ఒకసారి ఏవి చూస్తే మీకు కూడా యూనివర్సిటీ విజువలైజ్గా క్లారిటీ ఉంటుంది. మీకు కూడా 144 kilometers from Delhi, in the town of Moradabad, lies the sprawling campus of the Tirthankar Mahavir University. Learning every day at Tirthankar Mahavir University. TMU, education that defines you. पता है, जब से मैंने TMU में एग्रीकल्चर पढ़ना शुरू करा है, एग्रीकल्चर पर मेरा पूरा पर्सपेक्टिव ही चेंज हो गया है। अच्छा, वो कैसे? यार मुझे लगता था एग्रीकल्चर वाज ऑल अबाउट फार्मिंग एंड क्रॉप्स, बट हियर एट TMU मैंने सीखा दैट इट इज सो मच मोर. इट्स अबाउट सस्टेनेबिलिटी, इनोवेशन एंड मेकिंग रियल इम्पैक्ट ऑन द वर्ल्ड. हाँ यार, इवन आई हैव आल्सो नोटिस्ड दैट TMU के प्रोफेसर्स का पैशन, यहाँ के एक्सटेंसिव लैब्स और लाइब्रेरीज का कोई कंपटीशन ही नहीं है. TMU ना सिर्फ स्टूडेंट्स का बट ऑल्सो एग्रीकल्चर का भी फ्यूचर शेप करता है. Currently, I am pursuing BTech CSE IBM from Tirthankar Mahavir University. I am in my second year. Frankly, when I finished school, I thought that I won't find a focused environment, and in college, I have to do everything on my own. But I was pleasantly surprised when I entered TMU. The classes maintain a decorum that helped me scratch that itch that I have to learn something new and different. Tirthankar Mahavir University provides a unique environment for students to grow and to acquire creative, innovative and technical skills which are required to make them competent professionals as well as good human beings. Tirthankar Mahavir University is a better place for a person who is willing to grow with given opportunity. स्टूडेंट्स बहुत कोऑपरेटिव हैं, इंटरनेशनल स्टूडेंट हैं, इसलिए हमें ज़्यादा इंटरेक्शन का मौका मिलता है. अलग अलग स्टेट से लोग हैं तो उनसे बात करके वहाँ का कल्चर डेवलप होता है. हमें माइंड में पता चलता है कि इंडिया किस तरह का है और यहाँ पे काफ़ी अच्छा इंटरेक्टिव एटमॉस्फेयर है. The enthusiasm and energy of the students is given direction by TMU's professional faculty, who give personal attention to each student, helping them give their best to education. TMU में एजुकेशन काफ़ी अच्छी है, कोर्स फैकल्टीज़ यहाँ के काफ़ी अच्छे हैं और वो स्टूडेंट्स एकदम स्टूडेंट के लेवल पर आके पढ़ाते हैं और हमारे सारे क्वेरीज़ को अटेंड करते हैं. Such robust training gives students the tools and capability to secure their future. This is especially important since the university is located in an economically backward area of the country. TMU offers full support to such students by encouraging them to study, offering scholarships and extending various amenities. We even run a bus. In the town of Moradabad lies the sprawling campus of the Tirthankar Mahavir University.
TMU has been successful in creating the future professionals of the country. Tirthankar Mahavir University, the ultimate destination for world-class education. సో చూసాము అంటే నార్మల్గా మీరు చెప్పేదానికి అంటే ఫిజికల్గా చూడడం వేరు కదా, సో చాలా బాగుంది. అండ్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు అండ్ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో నైస్. అండ్ సార్, మీరు యాజ్ ఏ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్గా మీరు స్టూడెంట్స్కి ఎటువంటి కోర్స్ సజెస్ట్ చేస్తారు? మేడం, ఎటువంటి కోర్స్ సజెస్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఆ స్టూడెంట్ తాలూకా ఇంట్రెస్ట్స్ ఏంటి, ఆ స్టూడెంట్ తాలూకా ఫ్యూచర్ గోల్స్ ఏంటి, తర్వాత వాళ్ళకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి. సో కొంతమందికి అసలు ఆ కోర్స్ గురించే తెలియదు, ఏదో వింటారు, అది దానికి ట్రెండ్ ఉందంటారు, అటువైపు వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళకి ఎవరో ఏదో చెప్పారని చెప్పి జాయిన్ అయిపోతారు. కొంతమంది మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు. సో ఇలాంటివన్నీ కాకుండా అసలు ఒక స్టూడెంట్ లైక్ మన క్రాంతికార్ లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో క్రాంతికార్ గారు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ బైపీసీ స్టూడెంట్స్కి మంచి పాత్స్ చూపించారు. అంటే వందలాది మంది స్టూడెంట్స్ని టిఎంయు లాంటి యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళు అక్కడ చదువుకొని బాగా సెటిల్ అయినట్టు మన క్రాంతికార్ గారికి ఆ రికార్డు ఉంది. సో ఒకసారి పేరెంట్ స్టూడెంట్ కానీ క్రాంతికార్ గారి దగ్గరికి వస్తే క్రాంతికార్ గారు కూర్చోబెట్టి ఈ కోర్సు స్ట్రక్చర్ ఇది, ఇందులో ఈ రకమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్స్ చేస్తే ఈ రకమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి, గతంలో చేసిన వాళ్ళు ఈ విధంగా సెటిల్ అయ్యారు. సో మీరు ఏవైతే మీ కెరీర్ గోల్స్ ఉన్నాయో అవి దీనికి దగ్గరగా మ్యాచ్ అవుతాయి. ఇలాంటివన్నీ స్టూడెంట్తో డిస్కస్ చేసి పేరెంట్తో డిస్కస్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్స్ బట్టి కోర్సు అనేది సెలెక్ట్ చేసుకోవటం బెటర్. సో అగ్రికల్చర్ బీఎస్సీకి మంచి ఫ్యూచర్ ఉంది, అట్లాగే బీఎస్సీ ఫారెన్సిక్కి మంచి ఫ్యూచర్ ఉంది, అలాగే బీఎస్సీ ఆప్టిమేట్రీ అని ఒక కోర్సు, రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి స్టూడెంట్ ఒకసారి మన క్రాంతికార్ దగ్గర గారికి కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఏది బెటరు అనేది అన్ని డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. సో దట్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ దే కెన్ పికప్ ద కోర్స్. ఇంతకుముందు చూసుకుంటే ఇన్ని కోర్సెస్ లేవు, ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ఏ. తర్వాత ఇప్పుడు నంబర్ ఆఫ్ కోర్సెస్ వచ్చాయి అండ్ నంబర్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అంటే దీని తర్వాత ఇప్పుడు పలానా ఒక కోర్స్ చేశారు, ఓకే, బట్ దీని తర్వాత నెక్స్ట్ కెరీర్ ఏంటి? సో ఇవి మీరు అనేది ఒక కోర్స్ చేసాము, కోర్స్ చేసిన తర్వాత ఒకటి ఆ కోర్స్తోని వెంటనే మనకి క్యాంపస్లోనే జాబ్స్ రావటము, ఆ కోర్స్ రిలేటెడ్ జాబ్లో మనము జాయిన్ అవటము, సో అదొక ఆప్షన్ ఉంటుంది. రెండోది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో అందుకనే నేను ఏం చెప్తాను అంటే, స్టూడెంట్ వన్స్ క్రాంతికార్ గారి వరకు వస్తే సో ఏ కోర్సు ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటి పాత ఎట్లా ఉంటుంది, సో స్టూడెంట్ బేస్ అన్నీ తెలిసినట్టయితే దెన్ స్టూడెంట్ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మన యూనివర్సిటీని అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ ప్రాసెస్ ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? హైదరాబాద్లో మన హెడ్ ఆఫీస్ ఉందండి, మనకు తెలుగు రాష్ట్రాలలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంది అని అంటే మా టీం గైడ్ చేసేసి మీకు అడ్మిషన్ అనేది ఇప్పిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇంత దూరం నుంచి పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి హాస్టల్స్ కానీ ఫుడ్ కానీ అదంతా ఎలా ఉంటుంది? మనకు విత్ ఇన్ క్యాంపస్లోనే సపరేట్గా గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్స్ ఉన్నాయి. మనకు సెక్యూరిటీ పరంగా కూడా ఒక 3600 సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. ఇది మనకు కొత్త క్యాంపస్ ఏం కాదు, మన తెలుగు పిల్లలు దాదాపుగా 500 to 600 పీపుల్ విత్ ఇన్ క్యాంపస్లో తెలుగు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. ఓకే, నైస్. మనకు గత 4 సంవత్సరాల నుంచి 500 to 600 తెలుగు పీపుల్ ఉన్నారు. మనకు అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయి జర్మన్కి ఇంటర్న్షిప్ కూడా లాస్ట్ రీసెంట్ టైమ్స్లో ఒక 40 మెంబర్స్ ఇంటర్న్షిప్ కూడా వెళ్ళారు. అండ్ అలాగే సార్, ఇప్పుడు పిల్లలకి డొనేషన్స్ కానీ లేకపోతే ఫీ స్ట్రక్చర్ మనం అప్రోచ్ అయినప్పుడు ఒకలా చెప్తారు, వన్స్ జాయిన్ అయ్యాక మళ్ళీ ఫీ స్ట్రక్చర్ ఇంకోలా చెప్తారు. అట్లాంటిది ఏమి ఉండదు మేడం. సో మీరు అదే చెప్తున్నాను కదా, వన్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ క్రాంతికార్ గారిని అప్రోచ్ అయితే యూనివర్సిటీ తాలూకా ఫీ స్ట్రక్చర్, అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చెప్తారు.
సో ఇది చాలా పేరు మీరుకి ఏవైతే ఇట్లాంటి ఎక్స్ట్రా ఫీజెస్ డొనేషన్స్ అట్లాంటివి అన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అంటేనే కొన్ని లక్షల్లో పని. సో ఆబ్వియస్లీ ఇంకొక కోర్స్ తీసుకుంటున్నాం అంటే అది కూడా పేరెంట్స్ చూసుకుంటారు కాబట్టి అడిగాను. ఓకే, నైస్. ఇంకా మన యూనివర్సిటీ గురించి ఇంకా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటి మేడం, ఎవరైతే ఒక మంచి ఫ్యూచర్లోకి తొందరగా వెళ్ళిపోదాము అంటే లేటెస్ట్ కోర్సెస్లో మనం జాయిన్ అయ్యి ఒక మంచి యూనివర్సిటీ అంటే గుర్తింపు ఉన్న యూనివర్సిటీ ఎక్కడైతే మనకి అన్ని రకాలైనవి దొరుకుతాయో, అంటే నాట్ ఓన్లీ అక్కడ మనకు ఒక ఎడ్యుకేషన్ ఒక సర్టిఫికేటే కాదు, దాంతోపాటు మనకి చాలా రావాలి. అంటే మనకి కమ్యూనికేషన్ రావాలి, మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి, మనకి రిక్రియేషన్ ఉండాలి, మనకి స్పోర్ట్స్ ఉండాలి. మనం ఒక క్యాంపస్లో చదువుతున్నాము అంటే మనకి అక్కడ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండాలి, ఇండస్ట్రీస్ నుంచి కొలాబరేషన్స్ ఉండాలి, ఎంఓఈస్ ఉండాలి, అట్లాగే రికగ్నైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి టీఎంయూని దే కెన్ అప్రోచ్ అండ్ దాన్ని బేస్ చేసుకొని ఒకసారి నేను చెప్పినవన్నీ అవునా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత దే కెన్ టేక్ ద డెసిషన్. సో చూసారు కదా, మంచి యూనివర్సిటీ, ఇలాంటి ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.